హాయ్ అండి. హ్యాండ్ ఎంబ్రాయిడరీలోనే మనము ఫస్ట్ 6 క్లాసెస్ నేర్చుకున్నాము. ఒక్కొక్క క్లాస్లోనే 5 స్టిచెస్ చొప్పున నేర్పించేశాను. ఈరోజు 7th క్లాస్ అండి. 7th క్లాస్లోనే 31, 32, 33, 34, 35 ఈ 5 స్టిచెస్ చెప్తాను. అయితే 31 ఏంటంటే కాజా కుట్టండి. దీన్నే బటన్ హోల్ స్టిచ్ అని కూడా అంటారు. అయితే ఈరోజు చెప్పే నేను 5 స్టిచ్లు కూడా కాజా కుట్టుల్లోనే రకరకాలన్నీను చెప్తున్నాను అనమాట. ఫస్ట్ బేసిక్ కాజా కుట్టండి. ఇదేంటంటే చూడండి, వీడియోలో చూపించిన విధంగా మనము ఆ గీత దగ్గరికి కింద నుంచి తీసుకొని వెళ్ళి ఇలా గొలుసు కుట్లా వేస్తాము. కానీ గొలుసు కుట్టు అంటే ఒక దాంట్లో నుంచి ఒకటి లింక్డ్ అయ్యి ఉంటుంది. ఇది అలా ఉండదు అనమాట. అంటే సూది మీద నుంచి దారం తీస్తాము, కాస్త దూరం నుంచి మళ్ళీ సూది కింద నుంచి పైకి తీసి మళ్ళీ దారం తీస్తామన్నమాట. ఇది మనము సాధారణంగా బటన్స్కి కాజాలు కుడతాం కదా, కాజాలు కుట్టినప్పుడు యూస్ చేసే కాజా కుట్టు అనమాట. అయితే ఈ కాజా కుట్టుతోటి ఎంబ్రాయిడరీలోని చాలా రకాల కుట్లు కుట్టచ్చండి. అయితే ఈరోజు నేను మీకు 5 కుట్లు చూపిస్తున్నాను. ఇది బేసిక్ స్టిచ్ నేర్పించాను కదా. ఇప్పుడు మనము బేసిక్ స్టిచ్లోనే డబల్ షేడ్ వచ్చేలాగా కాజా కుట్టండి. కాజా కుట్టు 2వ రకం అనమాట. దానికి ఒక గీత ఎక్స్ట్రా గీసుకున్నాను. గీసుకొని ఇప్పుడు మనం కాజా కుట్టు ఎలా కుట్టామో అలాగే ఒక దారంతో కుట్టేయాలండి. ఇంతవరకు నా ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. నచ్చితే లైక్ చేయండి. అలాగే మీ వాళ్ళు ఎవరికైనా ఉపయోగపడుతుంది అనిపిస్తే తప్పకుండా షేర్ చేయండి. మీరు లైక్ చేయడం వలన, షేర్ చేయడం వలన ఎవరికైనా ఉపయోగపడి వాళ్ళకి మీరు హెల్ప్ చేసిన వాళ్ళు అవుతారు. చూసారా, ఒక దారంతో మొత్తం కుట్టేసిన తర్వాత కట్ చేసేసుకొని మళ్ళీ 2వ దారం తీసుకొని మనం ఎక్కడ ఎండ్ చేసామో అక్కడ స్టార్ట్ చేసుకోవాలండి. ఈ దారం కాంబినేషన్ చూసారా, 2 డార్క్ కలరే అని మీరు అనుకుంటారు, కానీ ఈ రెండిటి కాంబినేషన్ చాలా బాగుంటుందండి. రాణి కలర్ ఒకటి, ఆకుపచ్చ రంగు ఒకటి. ఈ 2 కలర్స్ తోటి డ్రెస్సులు అయ్యి ఉండేవండి, చాలా బాగుండేవి. కలర్ కాంబినేషన్ చాలా మంచి రిచ్ లుక్ వస్తుంది అనమాట. అంతెందుకు, ఈ స్టిచ్ కుట్టాక మీరే చూడండి, చాలా బాగుంది అనిపిస్తుంది. ఇప్పుడున్న స్టిచ్చెస్ అన్నిటిలోకి ఈ స్టిచ్ మంచి లుక్ వచ్చిందనమాట. కేవలం ఈ కలర్ కాంబినేషన్ వలన మరీ లుక్. మనము కింద నుంచి కుట్టాం, పైనుంచి కుట్టాం, అయిపోయిందండి ఆ స్టిచ్. నెక్స్ట్ కాజా కుట్టులోనే మరొక రకం 3rd స్టెప్. దీనికి మనం ముందుగా గీతలు అవి గీసుకుంటున్నాము. ఒకటి పొట్టిగా గీసాక దాని తర్వాత పొడవు గీత, దాని తర్వాత దానికన్నా పొడవు గీత, మళ్ళీ ఆ తర్వాత నుంచి ఈ పక్కన సైజుది, ఆ తర్వాత పొట్టి గీత, మళ్ళీ పొట్టి గీత. అలాగా పొట్టి గీత ఒకటైనా గీసుకోవచ్చు, 2 అయినా గీసుకోవచ్చు. నేను ఇక్కడ 2 గీతలు గీసాను అన్నమాట. వీడియోలో చూపిస్తున్న విధంగా ఆ గీతల వెంబడి ఇలాగా కాజాలు కుట్టుకోవాలన్నమాట. ఈ డిజైన్ అండి అంచులు వాటికి కుట్టడానికి చాలా బాగుంటుందండి. అలాగే పువ్వులవి కుట్టినప్పుడు కూడా ఈ డిజైన్స్ ఎలా యూస్ చేయాలన్నది నేను తర్వాత చెప్తాను. ముందు అన్ని డిజైన్స్ ఒక పద్ధతిలో నేర్చేసుకోండి. మీకు ఇలా నేర్చేసుకున్నప్పుడే అర్థమైపోతుంది ఏ డిజైన్కి ఏ కుట్టు కుట్టాలి అన్నది.
బాగుంది కదా, చాలా సింపుల్ అండి, తప్పకుండా ట్రై చేయండి. ఇలాంటివి కుట్టుకోవాలి కానీ డ్రెస్సులకి శారీస్కి ఒక ఎక్స్ట్రా అందం ఖచ్చితంగా వస్తుంది. మన క్రియేటివిటీ యొక్క గొప్పతనం కనిపిస్తాయి ఇలాంటి వాటిల్లోనే. ఇంకా కాజా కుట్టులోని 4వ రకం అండి. దీనికి మనము మళ్ళీ ఎక్స్ట్రా గీతలు 2 గీసుకుంటాము, 3 మొత్తం 4 గీతలు అన్నమాట. వీడియోలో చూపించిన విధంగా కుట్టుకోండి. అంటే ఏదైనా కాజా కుట్టే, ఇదైనా కాజా కుట్టే మొదటి కింద లైన్ కుట్టుకోవాలి. మొదట పై లైన్ కుట్టకూడదండి, మొదట కింద లైన్ కుట్టాలి. చాలామంది మీ క్లాసెస్ చాలా బాగున్నాయండి, మేము ఇంకా క్లాసులు ట్రై చేస్తాము అనేసి అన్నారు. నిజానికి ఈ సెంటర్ రన్ చేసినప్పుడు ఎంతోమంది నేర్చుకోవడానికి వచ్చేవాళ్ళు. నిజంగా అంతమంది ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఉన్నారా అనిపించేది. కానీ ఇప్పుడు మీ కామెంట్స్ చూస్తుంటే నాకు నిజంగా చాలా హ్యాపీ అనిపిస్తుంది. మళ్ళీ నేను క్లాసెస్ కండక్ట్ చేస్తున్నాను డైరెక్ట్గానే అన్నంత తృప్తి కలుగుతుంది. ఖచ్చితంగానండి ఇవన్నీ చూసి చక్కగా నేర్చుకోండి. చాలా సింపుల్గా ఉంటాయి, మీకు ఎంతో సులువుగా నేర్పిస్తాను. అయితే ఒకటి మీకు ఏమైనా అర్థం కాలేదనుకోండి, ఒకసారి నాకు కామెంట్ చేయండి. ఇక్కడ పలానా దగ్గర అర్థం కాలేదని కామెంట్ చేయండి, నేను దానికి క్లారిటీ ఇస్తాను. దేనికి మీరేమీ భయపడక్కర్లేదు, హ్యాపీగా కామెంట్ చేయొచ్చు. అర్థం కాలేదు అర్థమైనట్టు నేను కామెంట్లో ఎంతవరకు అవకాశం ఉంటే అంతవరకు నేను చెప్తాను. చక్కగా నేర్చుకోండి. ఎలాగో సమ్మర్ హాలిడేస్ కదా, నేను అనుకోవడం కాస్త ఖాళీ ఉంటుంది అందరికీ అని అనుకుంటున్నాను. ఇలాంటప్పుడే ఇలాంటివన్నీ యాక్టివిటీస్ అయ్యి నేర్చుకోవచ్చండి. ఆడపిల్లలకి మెయిన్ అండి. చక్కగా ఇంకా ఫోన్ దగ్గర లేకుండా చక్కగా ఇలాంటివి కుట్టుకునేలాగా మీరు చూపించారనుకోండి, చక్కగా వాళ్ళు చక్కగా కుట్టుకుంటారు, ఇష్టంగా కుట్టుకుంటారు కూడా. ఆడపిల్లలకి ఆటోమేటిక్గా ఇలాంటి వాటి మీద ఎందుకో చాలా ఇంట్రెస్ట్ ఉంటుంది ఖచ్చితంగా. ఇప్పుడు 2 లైన్లు వేశాను కదా, చూసారు కదా, కింద కాజాలో నుంచి తీసి పై లైన్కి తీస్తున్నాను. ఇంకా 3వ లైన్ కూడా సేమ్ అలాగే వేసుకోవాలండి. ఇది నెట్లా భలే వచ్చింది కదా, చాలా బాగుంటుందండి ఇది. ఇంకా 35వ స్టిచ్ కాజా కుట్టే. అయితే మనము బయట నుంచి లోపలికి వేస్తామన్నమాట ఈ కాజాని. దీన్ని మనం ఎలాంటి ప్లేసెస్కి వాడతామంటే, చూసారా పువ్వు రేఖలు ఉంటాయి అలాంటివి కుట్టినప్పుడు, లేదంటే ఆకులు కుట్టినప్పుడు మనము ఈ డిజైన్ వాడతాము. ఏంటంటే కాజా ఇప్పుడు చూసారు కదా, ఇప్పుడు రేఖ వేసాను అనుకోండి, ఆ పువ్వు రేఖ అనుకోండి. ఇప్పుడు కాజాని ఇలా లోపలికి వచ్చేలాగా, అంటే ఆ గీత కాజా తాలూకా గీత ఉంది చూసారు, అది లోపలికి వచ్చేలాగా కుట్టుకుంటే అది బయట నుంచి లోపలికి వచ్చిన కాజా కుట్టు అనమాట. అవుట్ సైడ్ టు ఇన్సైడ్ బటన్ హోల్ స్టిచ్ అంటారండి దీన్ని. అయితే రేపు ఇన్సైడ్ టు అవుట్ సైడ్ బటన్ హోల్ స్టిచ్ చెప్తాను, మీకు అర్థమైపోయి ఉంటుంది. ఇన్సైడ్ టు అవుట్ సైడ్ బటన్ హోల్ స్టిచ్ అనేసరికి ఎలా చెప్తానన్నది మీకు అర్థమైపోయి ఉంటుంది కదా. మీకు అర్థమై ఉంటే కామెంట్ సెక్షన్లో తెలియచేయండి. ఆ ఒక్క స్టిచ్చే కాదండి, ఇంకా 4 స్టిచ్లు కూడా కొత్తవి చెప్తాను రేపు. చాలా సింపుల్గా అవుతుంది కదా, కానీ లుక్ కూడా చాలా బాగుంటుందండి. మొత్తం 5 స్టిచ్లు ఈరోజు నేర్పించాను కదా,
అన్నీ కాజా కుట్లేనండి. రేపు కూడా కొన్ని కాజా కుట్లు చెప్తాను ఖచ్చితంగాను. ఫాలో మై ఛానల్ ఫర్ హెల్దీ అండ్ హ్యాపీ లైఫ్ అండి. ధన్యవాదములండి.